హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం ప్రవేశపెట్టిన రాజు యువ వికాసం పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇక ఈ పథకానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లతో సహా ఈ సరికొత్త డాక్యుమెంట్ జోడిస్తేనే వీరందరికీ రాజు యువ వికాసం ద్వారా ఆర్థిక సాయం అయితే అందబోతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జత చేసిన ఆ సరికొత్త డాక్యుమెంట్ ఏంటి, గతంలో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు మనకి ఈ స్క్రూట్ని ఎలా ఉండబోతుంది, ఎప్పటి నుంచి అభ్యర్థులు కొత్త సర్టిఫికేట్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, ఇలా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు తెలంగాణకు చెందిన ప్రజలైనా రాజు యువ వికాసం పథకం కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజు యువ వికాసం పథకం ద్వారా ఏంటంటే మనకి యూనిట్ల ద్వారా ఏంటంటే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఆర్థిక సాయం చేస్తుంది. ఇక ముఖ్యంగా మనకి 4 యూనిట్ల కింద దీన్ని అయితే విభజించారు. మనకి 50,000 లోపు యూనిట్లు ఉన్న వారికి పూర్తిగా ప్రభుత్వం 100% సబ్సిడీ అయితే అందిస్తుంది. అలాగే 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్న వారికి 90% సబ్సిడీ ఇస్తుంది. ఇక 1,00,000 నుంచి 2 లక్షల వరకు అయితే మనకి 80% సబ్సిడీ, అలాగే 2 లక్షల పైన అయితే మనకి 70% సబ్సిడీతో అయితే మనకి ఏంటంటే వీరికి ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. యూనిట్ని బట్టి రాయితీ మారుతూ ఉంటుంది. అలాగే సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి మనకి 21 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వ్యవసాయ రంగంలోని యూనిట్ల వరకు 60 ఏళ్ల వరకు వయో పరిమితి అయితే ఉంటుంది. ఇక మొత్తంగా మనకి ఈ నెల 6వ తేదీ వరకు ఈ ప్రక్రియ అయితే, ఈ నెల 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ అయితే ముగిసింది. ఇక ఈ నెల 6వ తేదీ అంటే ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు మనకి దరఖాస్తుల ప్రక్రియ అంటే పరిశీలన అయితే జరుగుతుంది. అలాగే మనకి తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ నెలలో ఏంటంటే దీనికి సంబంధించి దరఖాస్తులకు ఆర్థిక సాయం అయితే అందజేయనున్నారు. ఇక ఇప్పటి వరకు మనకి 20 లక్షల అప్లికేషన్ వరకు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే చెప్తుంది. 9 లక్షలు గత 10 రోజుల క్రితం 9 లక్షలుగా ఉన్న అప్లికేషన్ల సంఖ్య ఇప్పుడు 20 లక్షల వరకు అయితే పెరిగింది. దరఖాస్తుదారుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో స్క్రూటినీ చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఈ స్క్రూటినీ పద్ధతిని మనకి ప్రభుత్వానికి అందించే డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి కొంతమంది రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది, కొంతమంది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అయితే అప్లై చేసి ఇస్తున్నారు. అయితే మనకి 2016 తర్వాత అప్లై చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. అలాగే రేషన్ కార్డు ఉన్నా కూడా ఈ స్కీమ్కి అయితే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దరఖాస్తుదారులకు కల్పించింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ మైనారిటీలు అలాగే బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పథకానికి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఈ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. ఇక ఈ సంబంధిత డాక్యుమెంట్స్ ఈ పత్రాలన్నీ మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు లేదా ప్రజా పరిపాలన కేంద్రాల వద్ద హెల్ప్ లైన్ నెంబర్ని మనం సంప్రదించి ఈ డాక్యుమెంట్స్ని ఇస్తే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు మనం బ్యాంకు పత్రాలు కూడా కరెక్ట్గా అందజేయాలి. ఈ స్కీమ్కి అప్లై చేసుకునేటప్పుడు బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదని కూడా పూర్తిగా చెక్ చేసుకొని మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం చెప్పిన ఒక డాక్యుమెంట్ మనం పూర్తిగా ఈ అప్లికేషన్ను మన స్వహస్తాలతో నింపి ఈ కేంద్రాల్లో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే ఇవ్వాలి. వీటితో పాటు సంబంధిత బ్యాంక్ కన్సర్న్ లెటర్ కూడా ఇవ్వాలి. అంటే బ్యాంక్ దగ్గర నుంచి మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఈ అప్లికేషన్తో పాటు ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని కూడా జత చేసి మరోసారి మనం ఏంటంటే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. గతంలో సమర్పించాం కదా, ఇప్పుడు ఎలా చేయాలి అని అనుకుంటున్నారా? గతంలో సమర్పించినా కూడా ఇప్పుడు ఈ పత్రాన్ని జత చేసి సమర్పిస్తే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ఆర్థిక సాయం ఖచ్చితంగా అందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మనకి రాజు యువ వికాసం పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.